తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 31వ అధ్యాయం. ఇది హనుమంతుడు అశోకవాటికలో సీతామాతను ప్రత్యక్షంగా దర్శించి రామముద్ర సమర్పణ, సీతాదేవి సంభాషణ, చూడామణి ప్రతియాంకం, ధర్మ సందేశం మరియు తిరోగమన పథకం ఏర్పరచిన అధ్యాయం. అశోకవాటికలో ఉదయం తొలిపొద్దు రాగానే సీతామాత దర్భాసనంపై కూర్చొని రామనామాన్ని జపిస్తోంది. ఆమె ముఖం సాయంత్రపు చంద్రికలా ప్రశాంతంగా ఉంది, కాని కళ్లల్లో విరహాగ్ని ఛాయ ఉంది. అప్పుడే గాలిలో ఒక స్వరం వినిపించింది, మృదువుగా, విశ్వాసంగా, రామదూతోస్మి అని. సీతమ్మ ఒక్కసారిగా వెనక్కి చూసింది. ఆమె ముందు ఉన్న యాకుపచ్చ నీడ అనుకున్నదంతా మాయగా అనిపించింది. కాని వెంటనే ఒక చిన్న కాంతి మినుగ్గురులా మెరిసింది. హనుమంతుడి చేతిలో రామముద్ర. ఆ ముద్ర ఆమెకు ప్రపంచం అంతా మళ్లీ జిలుగించింది. ఇది నా రాముని స్పర్శ. ఆమె చేతులు కంపించాయి, కళ్లల్లో కన్నీళ్లు తారల్లా మెరుస్తున్నాయి. ఆ క్షణంలోనే ఆమె హృదయం భయాన్ని, బాధను, విరహాన్ని మరిచిపోయింది. హనుమంతుడు మృదువుగా నమస్కరించాడు. అమ్మా, రాముడు మీకోసం ఆర్తితో ఉంటున్నాడు. తన భుజాల బలంతో లంకను తాకి మీకు ఈ బాధను ముగించేందుకు సిద్ధమవుతున్నాడు. సీతామాత శ్వాసలాగి మృదువుగా అడిగింది, హనుమంతా, నా రాముడు బాగానే ఉన్నాడా? నన్ను గుర్తు చేసుకుంటున్నాడా? హనుమంతుడా మాట వినగానే తన గళం కంపింది. అమ్మా, రాముడు ప్రతిక్షణం మీ పేరే జపిస్తున్నాడు. ఆయన కళ్లల్లో కన్నీటి పొటలు. ఆయన ధనుస్సు బాణాల కంటే వేగంగా ఆవేశం కదిలిపోతుంది, కాని ధర్మం అడ్డుకుంటోంది. మహాసేన ఏర్పడే వరకు నేను నిలబడాలి అని చెబుతున్నాడు. సీతామాత మౌనంగా తల వంచింది. తరువాత తన జుట్టులోని చూడామణిని తీసి హనుమంతునికి అందించింది. ఇది నా రామునికి చేరు. ఇదే నా జ్ఞాపకం, ఇదే నా ప్రాణసూచిక. అతనికి చెప్పు, నేను పతివ్రత వ్రతంలో నిలబడి ఉన్నాను. కాని కాలం చాలదు. 1 నెలలో రాముడు రాకపోతే నా శ్వాస ఆగిపోతుంది. హనుమంతుడు ఆ మాటలు వినగానే ముడుజులు కట్టుకున్న కళ్లతో ప్రమాణం చేశాడు. అమ్మ, ఆ గడుగు రాకముందే రాముడు ఈ లంక గగనాన్ని చీల్చుకుంటూ వస్తాడు. ఆయన పాదాలు తాకగానే ఈ భూమి కూడా కంపిస్తుంది. సీతామాత కళ్ళల్లో వెలుగు మెరిసింది. హనుమంతా, రాముడికి ఈ మాటలు చెప్పు. ద్వారకాలు వల్లో రక్షకులు అనేకమున్నారు, కాని ధర్మం ఉన్న చోట గోడలు బలహీనమే. రాక్షస స్త్రీలతో వాదించవద్దు. మౌనమనేది అక్కడ శక్తి. హనుమంతుడా ఉపదేశం హృదయంలో దాచుకున్నాడు. అతని చూపు నగర దిక్షల వైపు తిరిగింది. ఆయుధశాలలెక్కడ, రథాగారాలెక్కడ, సేనాపతి స్థావరాలెక్కడ, అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. రామకార్యానికి ముందు తెలుసుకోవలసింది ఇవే. సీతమాత చివరగా మృదువుగా చెప్పింది, రాముడు సేతు నిర్మాణానికి సిద్ధం కావాలి. సముద్రం శాంతిస్తే విజయం ఖాయం. హనుమంతుడు నమస్కరించి అన్నాడు, అమ్మా, ఈ రామముద్ర నాకిచ్చినంతకాలం నా ప్రాణం కూడా ముద్రగానే ఉంటుంది అని చెప్పి ఆమె చుట్టూ ఒకసారి తిరిగి నమస్కరించాడు. ఆ తర్వాత గాలి రూపంలో మాయమయ్యాడు. వనపక్షులు మెల్లగా గానం చేశాయి. గాలి సీతమ్మ జుట్టును తాకింది. అది రామస్పర్శలా అనిపించింది. ఈ అధ్యాయం సారం: రామముద్ర దర్శనం, భక్తికి ప్రాణం భరోసా, సీతావ్రత నిశ్చయం, ధర్మం కూడా నిలకడగా ఉండటానికి కారణం, చూడామణి ప్రతియాంకం, సంబంధాల్లో విశ్వాసం ఒక చిహ్నం, హనుమద్బుద్ధి, బలం కంటే ముందుగా పరిశీలన, దూతధర్మం, మాట, మౌనం, సమయం, మూడింటి సమతుల్యం. ఇది విష్ణుపురాణం 31వ అధ్యాయం. రామదూత పరిచయం, సీతాదర్శనం, చూడామణి ప్రత్యాంకం, ధర్మ సందేశం. తరువాయి భాగంలో మనం వినబోయేది హనుమంతుడి లంక విఘాతం,
అక్షకుమార వధ, ఇంద్రజిత్ బంధనం మరియు లంకాదహనం వరకు సాగిన వీరయాత్ర. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.